మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? చేస్తా. పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. ఈ ఫ్రూట్స్ తిను. ఆకలి లేదండి. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానండి. డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్ కాకూడదు. నేను స్ట్రెయిన్ అయినా పర్వాలేదండి, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డని మాత్రం స్ట్రెయిన్ కానివ్వను. అబ్బా, ఏమైంది? మళ్ళీ కడుపులో నొప్పి? లేదండి, కడుపులో బిడ్డ కదులుతున్నాడు. మనం వాడి గురించే మాట్లాడుకుంటున్నామని వాడికి తెలిసినట్టుంది. చూసారా, మళ్ళీ కదిలాడు. తెలుస్తున్నాయా? మీ బాబు కదలికలు తెలుస్తున్నాయా? నా కడుపులో కదులుతున్న మీ బాబు తొందరగా బయటికి రావాలని, మిమ్మల్ని చూడాలని తొందరపడుతున్నట్టున్నాడు. మిమ్మల్ని నాన్న నాన్న అని కూడా పిలుస్తున్నాడేమో. ఒక్కసారి వాడి మాట వినండి. వినండి. కిరణ్ 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 ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాను రా నీ మీద. నా నమ్మకాన్ని గంగపాలు చేసావు కదా. ఆంటీ, నోర్మై నోర్మై నోర్మై. ఇలా ప్రేమగా పిలిచి నన్ను మోసం చేసి నా కొడుకుని వల్ల వేసుకున్నావా? జరిగిన దాంట్లో పల్లవి తప్పేం లేదమ్మా. షట్ అప్. తప్పు చేసింది కాకుండా ఆ తప్పుకి కారణమైన వాళ్ళని సమర్థిస్తున్నావా? అసలు తప్పు నీది కాదు, దాంది కాదు, నాది. మీ ఇద్దరిని స్నేహితులు అనుకోవడం నా తప్పు. స్నేహం ముసుగులో మీరిలా ప్రేమాయణం సాగిస్తుంటే తెలుసుకోలేకపోవటం నాది తప్పు.
ఉషకి నువ్వు ఇంత అన్యాయం చేస్తున్నా తెలుసుకోలేకపోవటం నా తప్పు. అమ్మా దయచేసి నేను చెప్పేది విను. నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఇక్కడ దాకా దారి తీస్తుంది అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే దీన్ని మత్తు అంటారు, తాగిన మైకం అంటారు. మళ్ళీ మందు ముట్టనని నాకు మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలా తాగొచ్చారండి? పల్లవి, పల్లవి, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే అమ్మా. అంత బల్లగుద్ది మరి తప్పు చేస్తానని చెప్తుంటే ఇంకా మనమేం చేస్తాం అత్తయ్య? ఆ తప్పుని యాక్సెప్ట్ చేయడం తప్ప. ఆంటీ, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆయన కావాలని ఆ తప్పు చెయ్యలేదు. నువ్వు కావాలని చేసావా? లేదా ఆంటీ? వాడు కావాలని చేయక నువ్వు కావాలని చేయక మరి తప్పెలా జరిగింది? అనుకోకుండా ఆ తప్పు జరిగాక నేను చాలా బాధపడ్డాను, కుమిలి కుమిలి ఏడ్చాను. కానీ ఇంతలో నా కడుపులో ఒక నలుసు పడింది. నా కడుపులో ఆయన బిడ్డ పెరగడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో నాకు తెలుసు. అందుకే అబార్షన్ చేయించుకుంటానన్నాను. కానీ మీ అబ్బాయే వద్దన్నారు. అయినా కూడా ఆయనకి తెలియకుండా నేను అబార్షన్ చేయించుకోవాలి అనుకున్నాను. హాస్పిటల్కి కూడా వెళ్ళాను. కానీ అబార్షన్ చేయడం వల్ల నా ప్రాణాలకి ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. ఈ విషయం ఇప్పటి వరకు మీ అబ్బాయికి కూడా తెలీదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వల్ల మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకూడదని ఆలోచించి అబార్షన్ కూడా చేయించుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ రేపు అబార్షన్ అనుకుంటూ ఉండగా పిడుగులాంటి వార్త తెలిసింది. ఇప్పుడు చెప్పిన పిడుగులాంటి వార్త ఇంకే ఉంటుందిలే, అది కూడా చెప్పు. ఉషకి పిల్లలు పుట్టరు అన్న విషయం తెలిసింది. ఆయన ఉష విషయం చెప్పగానే ప్రాణాలకి తెగించి అబార్షన్ చేయించుకోవాలనుకున్న నేను నా ఆలోచన మానుకున్నాను. ఉషకి ఎలాగో బిడ్డలు పుట్టరు, నాకు తొందరలో బిడ్డ పుట్టబోతుంది. నేను ఆ బిడ్డని కని మీ అబ్బాయి చేతుల్లో పెట్టి ఫారెన్ వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. మీ వారసుని మీ ఇంటికి చేర్చానన్న తృప్తితో ఫారెన్ వెళ్ళిపోయి నా జీవితాన్ని అక్కడే గడిపేద్దాం అనుకున్నాను. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఆ తప్పు వల్ల మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావా? అది కాదా ఆంటీ? వద్దా, ఇంకేం చెప్పొద్దు. నేనొచ్చింది నీతో మాట్లాడడానికి కాదు, ఈ దుర్మార్గుడితో మాట్లాడడానికి. ఎస్, నువ్వు దుర్మార్గుడివే. కన్న తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్యని ఇంత మోసం చేసి నువ్వు ఖచ్చితంగా దుర్మార్గుడివే. నేను చేసింది తప్పే అమ్మా, ఒప్పుకుంటాను. దానికి నువ్వు ఏ శిక్ష అయినా వెయ్యి, భరిస్తాను. దయచేసి ఈ విషయం మాత్రం ఉషకి తెలియనివ్వద్దమ్మా, ప్లీజ్.
తెలిస్తే తను బతకదమ్మా. నోర్ముయ్ నోర్ముయ్ నోర్ముయ్. ఎవర్రా నీకమ్మా? నీలాంటి కొడుకుని కన్నందుకు ఒక అమ్మగా సిగ్గుపడుతున్నాను. పదహారిక వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. అమ్మా, ఆ పల్లవి ఇంటికి వెళ్ళావా? అన్నీ అక్కడే ఉన్నాడా? చెప్పమ్మా. మీ అన్నయ్య అక్కడే ఉన్నాడు, మీ వదిన కాని వదిన కూడా అక్కడే ఉంది. వదినా అంటే అక్కడ కిరణ్ మాట్లాడిన మాటల్ని బట్టి, ఆ పల్లవికి ఇస్తున్న విలువని బట్టి అలా వదిన కాని వదిన అన్నారన్నమాట. అమ్మా, ఇంతకీ అన్నయ్య ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడతాడు? ఉషాకి ఎలాగూ పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి, పల్లవికి పుట్టే బిడ్డకి నేను తండ్రిని కాబట్టి ఆ బిడ్డకి ఉషాని తల్లిని చేస్తాను అన్నాడు. అంటే అంటే ఆవిడ గారు బిడ్డని కని మనకిచ్చేసి అమెరికా వెళ్ళిపోతుందంట. అందుకు అమ్మ ఒప్పుకుందా? ఒప్పుకోక తప్పేలా లేదు. అని నేను చెప్పానా? అని నేను నీకు చెప్పానా? చెప్పలేదు. కాకపోతే మీరు మౌనంగా ఉన్నారు కదా అని మీ మౌనానికి నేను భాష్యం చెప్పానన్నమాట. చాలు, చెప్పింది చాలు. కాసేపు ఏం మాట్లాడకుండా ఉండు. ఏంటమ్మా ఇది? అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నగారు వచ్చే టైం అయింది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు తెలియకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. కన్న తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్యని ఇంత మోసం చేసి నువ్వు ఖచ్చితంగా దుర్మార్గుడివే. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఆ తప్పు వల్ల మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావా? అనుకుంటే అతి సులువు, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలా. నీలాంటి కొడుకుని కన్నందుకు ఒక అమ్మగా సిగ్గుపడుతున్నాను. వచ్చేదాకా
ఇలా జరుగుతుందని మనం అస్సలు ఊహించలేదు కదండి. బాగా ఆలోచించి మీ అమ్మా నాన్నల్ని ప్రిపేర్ చేసి వాళ్ళు కన్విన్స్ అయ్యేలా ఈ విషయం చెప్దాం అనుకున్నాం. కానీ ఇంతలోనే ఆంటీకి తెలిసిపోయింది. ఈ విషయం మనిద్దరికి తప్ప ఎవరికి తెలియదు కదా. మరి ఈ విషయం అమ్మకి ఎవరు చెప్పుంటారు? అదే నాకు అర్థం కావట్లేదండి. నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు. మరి ఎవరు చెప్పుంటారు? ఎలా తెలుసుంటుంది? విషయం మీ అమ్మగారికి తెలిసిపోయింది, ఇప్పుడు ఎలాగా అని టెన్షన్ పడుతున్నారా, లేక ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? మన గురించి అమ్మకి తెలియడం వల్ల మనకు ప్రయోజనం కూడా జరిగింది. ప్రయోజనమా? ఏంటది? జరిగిన విషయం అమ్మకి వివరంగా చెప్పాం కాబట్టి ప్రస్తుతం అమ్మ కోపంగా ఉన్నా ఆ కోపం తగ్గాక అమ్మ మనల్ని క్షమిస్తుంది. దాంతో మన విషయం ఉషకి తెలిసే సమస్య కూడా తీరిపోతుంది. అంటే ఆంటీయే ఉషకి విషయం చెప్పి నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డని తీసుకోవడానికి ఉషని ఒప్పిస్తుంది అంటారా? అవును, అమ్మే ఒప్పిస్తుంది. అమ్మ మాత్రమే ఒప్పించగలుగుతుంది. ఈ విషయం ఉషకి చెప్పే సాహసం నేను చేయలేను కాబట్టి ఈ బాధ్యత ఖచ్చితంగా అమ్మకి అప్పగించాలి. ముందు ఎలాగోలా ఉషని ఒప్పిస్తే తర్వాత దాన్ని తప్పించొచ్చు. అవునా? నీ కాబోయే అత్తగారు వచ్చి అంత సీన్ చేసి వెళ్ళిందా? అవునక్క, ఆవిడొచ్చి అంత సీన్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే కిరణ్ తన తల్లి ముందే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తనే తండ్రినని ఒప్పుకున్నాడు కదా. కిరణ్ ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ చేతే ఉషకి చెప్పించేలా ఉన్నాడు. అయితే ఆ సీన్ కూడా అద్దరిపోతుంది. ఆ సీన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. అమ్మా, అబ్బాయి టిఫిన్కి వచ్చినాడు, నువ్వు కూడా వస్తే వడ్డిస్తాను. దా పద, వస్తున్నా. ఓకే పల్లవి, అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా హ్యాపీగానే ఉందక్క. ఇక నుంచి లైఫ్ లాంగ్ మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం. వాళ్ళు మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఓకే, ఉంటాను. బాయ్ అక్క. బాయ్. ఏంటో మేడం గారి వాళ్ళ చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళని ఏడిపించినట్టు ఉంది, అందుకే సంతోషంగా ఉంది. అలానే అనుకుంటావేమో బాబు, అలా అనుకోవద్దు. ఆయన ఏమలా అనుకోవట్లేదు, నువ్వే అనుకుంటున్నట్టున్నావు. అలా ఎందుకు అనుకుంటానమ్మా? నీ సంగతి నాకు తెలదా ఏటి? నువ్వేమైనా ఎదుటి వాళ్ళు ఏడిపించి సంతోషించే రకమా కాదు కదా. ఎదుటి వాళ్ళు సంతోషపెట్టి సంతోషించే రకం కదా నువ్వు. అతి తెలివితేటలు చూపించకుండా వడ్డించు. నాకు తెలివితేటలే లేవు, అతి తెలివితేటలు ఏముంటాయిలే అమ్మా. తెలివితేటలైనా అతి తెలివితేటలైనా నీలాంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆప్తావా నీ నస? నాన్న ఆపుతానే అమ్మా, నువ్వు మొదలెట్టు. నాన్న మొదలెట్టమంది నస కాదమ్మా, టిఫిన్ తిను అని. ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి హారిక ఫోన్ చేసినట్టుంది. హలో అక్క, నీకు న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూస్ అయినా? కాదు, బ్యాడ్ న్యూస్. ఏంటా న్యూస్? మా ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ
తొందరగా ఆ శ్రీవాణి ఎక్కడుందో తెలుసుకోండి, అది తెలిస్తే మేఘన సంగతి తేల్చేస్తాను అంటున్నాడు. అయ్యయ్యో, మెల్లగా తిను మేఘన. బెల్లం మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటప్పుడు అలా సుత్తిమెత్తగా కొట్టకూడదు బాబు. కొంచెం గట్టిగా ఇలా గట్టిగా తట్టాలి. నీళ్ళు తాగమ్మా. అక్క ఏమైంది? ఏం లేదులే, పొలం మారింది. ఇప్పుడు ఓకేనా? సెట్ అయిందా? అయిందిలే, చెప్పు. ఏం చెప్పమంటావక్క? మా ఆయన వరుస చూస్తుంటే ఇవాళ రేపా ఆ శ్రీవాణి కేసు తేల్చేసేలా ఉన్నాడు. అసలు శ్రీవాణి కేసుకి నీకు సంబంధం ఏంటక్క? నాకెందుకు అనుమానంగా ఉంది. ఇప్పుడు మనిద్దరం ఆ హాస్పిటల్కి వెళుతున్నాం, ఆ డాక్టర్ని కలుస్తున్నాం. ఉషాకి అన్ని పరీక్షలు చేసావమ్మా? చేశానంటీ. పల్లవి చెప్పినట్టు ఆ బిడ్డని తెచ్చుకుంటే మన వారసుడు ఎక్కడో అనాథలా పెరగకుండా మనింటికొచ్చేస్తాడు. అసలు ఆ బిడ్డ మన వారసుడో కాదో తెలియకుండానే బిడ్డను తీసుకొచ్చే విషయం గురించి ఆలోచిస్తారేంటి? పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డ మన వారసుడే అని గ్యారెంటీ ఏంట్రా?